మీకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్ అవన్నీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే నారా లోకేష్ గారు అయితే మాకైతే ఫ్రీగా బుక్స్, షూస్, నోట్ బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్ అన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఏకేటీపీ స్కూల్లో 10th క్లాస్ గా చదువుతున్నాను. మా డాడీ ఆటో డ్రైవర్. నాకు తల్లికి వందనం కూడా వేశారు నారా లోకేష్ గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మా ఇంట్లో 2 ఉన్నారు. మా అక్క, నేను చెల్లిని. నాకు 13,000 పడింది, మా అక్కకి 13,000 పడింది. ఇద్దరికి కలిపి 26,000 పడ్డాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చాక చాలా బాగుంది స్కూల్. యూనిఫామ్సే కానీ, మన వాష్రూమ్సే కానీ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ గారు. ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్స్, షూస్, డ్రెస్సులు ఇవ్వడంతో మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు సాదియా. నేను ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ మాకు యూనిఫామ్ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ లో ఇచ్చారు. ఈ ఇయర్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కలిపి మాకు చాలా మంచిగా ఇచ్చారు యూనిఫామ్. దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ బెల్ట్స్ కూడా మాకు జగన్ గారి ఫోటో, జగన్ గారి పేరుతో ఇచ్చారు. ఈసారి గురువులకే గురువు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో చాలా చక్కగా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా మాకు జగన్ గారి ఫోటో పెట్టి, జగన్ గారి ఫొటోస్ తో ఇచ్చారు కలిపి. ఈ ఇయర్ బుక్స్ లో మాకు అలా ఏం కాకుండా మంచిగా గవర్నమెంట్ ముద్ర వేసి ఇచ్చారు. దానికోసం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఇప్పుడు తల్లి వందనం పడిందమ్మా మీకు? పడింది. మా ఇంట్లో మేము 2 ఉంటాం. నేను, నా చెల్లి 8th క్లాస్ చదువుతుంది. మా డాడీ ఆటో డ్రైవర్. మేము ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం. నారా లోకేష్ గారు మాకు 13,000 26,000 వేశారు. దీనికోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం మీకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మాకు బుక్స్, షూస్, బ్యాగ్స్, డ్రెస్ కూడా ఇచ్చారు. డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది. బెల్ట్ కూడా ఇచ్చారు. పోయినసారి జగన్ గారి ఫోటో ఉండేది, ఈసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారి నేమ్ కూడా ఉంది. మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. బుక్స్ అన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. షూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా విద్యాశాఖ మంత్రికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఈ గవర్నమెంట్ స్కూల్ బ్యాగ్స్, డ్రెస్సులు, షూస్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ ఏకేటీపీ స్కూల్లో 10th A సెక్షన్ లో చదువుతున్నాను. నా పేరు శబానా. మేము ఇక్కడే కేదర్స్పేటలో ఉంటాము. మా మమ్మీ డాడీ ఇద్దరు పని చేసుకుంటారు. వాళ్ళు చాలా కష్టపడతారు. మా డాడీ ప్రైవేట్ జాబు, మా అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు. మాకు ఈ మధ్యనే తల్లికి వందనం కూడా పడింది. 13,000 పడ్డాయి. నాకు, మా తమ్ముడికి ఇద్దరికి పడ్డాయి. ఇప్పుడు కూడా ఇంతకుముందు బుక్స్ మీద వేరే పేర్లు ఉండేవి. ఇప్పుడు రాధాకృష్ణ గారు, ఆయన మంచి టీచర్, ఆయన పేరు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆయనలా చదవాలి, ఆయన అంత గొప్ప స్థాయికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇవన్నీ మాకు బుక్స్, షూస్, యూనిఫామ్స్ ఇవన్నీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మాకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చదువుకోవడానికి మంచి మంచి టీచర్స్ చదువు చెప్పడానికి, బుక్స్ కూడా ఇంతకుముందు నార్మల్గా ఉండే, ఇప్పుడు మాకు అర్థం కాకపోతే తెలుగు మీడియంలో కూడా పక్కన ఇస్తున్నారు. మాకు ఏమైనా ఇప్పుడు డౌట్స్ ఉంటే మేము పక్కన చూసి బాగా మంచిగా చదువుకోగలుగుతున్నాం. టీచర్ సహాయం లేకుండానే ఇప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా డిక్షనరీస్ ఇస్తున్నారు, మళ్ళీ స్ఫూర్తి బుక్ ఇస్తున్నారు. మేము వీటిలన్నిట్లో మంచిగా చూసి చదువుకుంటున్నాం. మనం 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ మాకు అందజేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, షూస్, బెల్ట్, డ్రెస్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కలర్ మారింది. అలాగే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కలిసిపోయేలాంటి యూనిఫామ్ ఇచ్చారు. బెల్ట్ మీద ఇదివరకు జగన్ గారి ఫోటో వచ్చేది, కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వచ్చింది. ఆయన టీచర్స్ అందరికీ హెడ్, అందుకని ఆయన పేరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము ఇంతవరకు టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు టాయిలెట్ ఫెసిలిటీ బాగుంది. మాకు బెస్ట్ టీచర్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారు ఒక ఆటో డ్రైవర్.
మా అన్నయ్యకి నాకు ఇద్దరికి తల్లికి వందనం పడింది. దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఉచితంగా పుస్తకాలు, షూ, బ్యాగ్స్ ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత ముందు బుక్స్ మీద జగన్ లోగో ఉండేది, ఈసారి జగన్ లోగో కూడా లేదు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సింబల్ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ముందు జగన్ బెల్ట్ మీద కూడా వేసే పరిస్థితి వచ్చింది, ఈసారి అలా కూడా లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఉంది, అది మనకి చాలా గౌరవకరంగా ఉంటుంది. నాకు తల్లికి వందనం కూడా పడింది ఈ సంవత్సరం, నాకు దానికి కూడా సంతోషంగా ఉంది. ఇవన్నీ చేసిన నారా లోకేష్ గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎందుకంటే ఇలాంటి బుక్స్ అన్ని మాకు సౌకర్యాలు కలిగించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే గతంలో మీకు ఇలాగని గత గవర్నమెంట్ అప్పుడు మీకు ఏమైనా ఇచ్చినా? జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు, కానీ ఎంత క్వాలిటీ లేవు. ఇప్పుడైతే అన్ని బ్రాండెడ్ లాగా అనిపిస్తుంది మాకు. ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్స్, షూస్ ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు రుక్సానా. నేను ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈసారి బుక్స్, డిక్షనరీస్, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, ఇంకా షూస్, బెల్ట్ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈసారి యూనిఫామ్స్ లాస్ట్ ఇయర్ లా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ లాగా యూనిఫామ్ మాకు ఇచ్చారు. బుక్స్ అయినా, నోట్ బుక్స్ అయినా చాలా చాలా బాగున్నాయి. ఇంతకు ముందు బుక్స్ పైన జగన్ గారి ఫోటో ఉండేది, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ముద్ర ఉంది. బెల్ట్ పైన జగన్ గారి ఫోటో ఉండేది, కానీ ఇప్పుడైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఉంది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. మంత్రి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఇద్దరము, మా చెల్లికి నాకు 13 మొత్తం 26,000 పడ్డాయి. మా డాడీ ఆటో డ్రైవర్. మేము స్కూల్లో చదువుకుంటూ ఉంటాము, కానీ మాకు ఇలా బుక్స్ అయినా, షూస్ అయినా, ఇలా డిక్షనరీస్ మేము చదువుకోవడానికి మాకైతే చాలా ఈజీగా అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇలా చదువుకోవడానికి మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీకు ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ షూస్, బ్యాగ్స్, బెల్ట్ ఇవన్నీ ఇచ్చారు, ఇంకెలా అనిపిస్తుంది? నా పేరు శాలిని. నేను ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ 10th క్లాస్ చదువుతున్నాను. బుక్స్, షూస్, యూనిఫామ్ అంతా బాగుంది. బెల్ట్ కూడా బాగుంది. బుక్స్ మీద ఇంతకు ముందు జగన్ గారి ఫోటో ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ ముద్ర ఉంది. బెల్ట్ మీద ఇంతకు ముందు జగన్ గారి ఫోటో ఉండేది, ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఉంది. యూనిఫామ్ కూడా ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ లా ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లా ఉంది. ఇప్పుడు డిక్షనరీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా చదువుకోవడానికి ఇంకా బాగుంది. మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తాను. అంటే ఇప్పుడు తల్లి వందనం పడిందమ్మా? పడింది. ఇద్దరు, మా డాడీ కార్ డ్రైవర్. మేమిద్దరము 13,000 పడినాయి, 26,000 పడినాయి. అందుకు మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.